హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ది హోమ్లీ సంచారి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ స్నాక్గా చాలా యమ్మీగా నచ్చే పోహా కట్లెట్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి చూసి. దానికోసం నేను ఒక పొటాటో స్కిన్ పీల్ చేసి కట్ చేసుకొని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. దానిలోనే కొంచెం గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ ఉంటే కూడా సేమ్ దానిలోనే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కొన్ని అటుకులు తీసుకొని నేను వాటిని 2 సార్లు కడుక్కొని నీట్గా కొద్దిసేపు నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈలోపు నా పొటాటో కూడా ఉడికింది. సో దాన్ని కొంచెం చల్లారడానికి పక్కకు పెట్టుకున్నాను. అది చల్లారేలోపు మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ కొంచెం చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. దానికోసం నేను క్యాప్సికము, ఇంకా ఒక ఆనియన్ అండ్ కొంచెం క్యారెట్, కొంచెం కొరియాండర్, కర్రీ లీవ్స్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందాక నానబెట్టిన అటుకులు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా మంచిగా అది ఒక రౌండ్ ఫామ్ కట్లెట్ లాగా ఫామ్ అవ్వడానికి బైండింగ్గా ఉండాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట మెత్తగా. అండ్ దానిలోనే ఆలు, ఇంకా స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. అది అలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందాక మనం చాప్ చేసుకున్న వెజెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని దానిలోనే కొంచెం గ్రీన్ చిల్లీ కూడా నేను చిన్నగా చాప్ చేసుకున్నాను అనమాట. మరి పండు కింద తగిలితే చిన్నపిల్లలకి కారం అవుతుంది కదా. సో అండ్ తర్వాత కొంచెము ఉప్పు, పసుపు, కారము, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. అండ్ బైండింగ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండడం కోసము నేను కార్న్ఫ్లోర్ వాడాను. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రై కోసము. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక కప్లో ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఉండలు లేకుండా. అండ్ కట్లెట్ షేప్ వచ్చేసి నేను రౌండ్ బాల్స్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో షేప్లో రౌండ్ బాల్స్ వేసుకొని నేను ప్రెస్ చేసుకున్నాను. సో దట్ రౌండ్గా కట్లెట్ షేప్ అయిపోయినాయి. అవి అలా చేసుకొని పక్కకు పెట్టుకొని ఇందాక రెడీ చేసుకున్న బ్యాటర్లో ముంచుకొని నేను ఒక బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ ఇస్తున్నాను ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లేయర్, కొంచెం క్రంచీగా క్రిస్పీగా అనిపించడం కోసము. బ్రెడ్ క్రమ్స్ వచ్చేసి ఏంటంటే ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు అది తొందరగా కాలిపోయి కట్లెట్కి డార్క్ కలర్ ఇచ్చేస్తుంది, తొందరగా మాడిపోయినట్టు అనిపిస్తుంది. సో కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సో దట్ ఏంటంటే బయట నుంచి డార్క్గా అయిపోయి లోపల కుక్ అవ్వకుండా మనకు మాడిపోయింది అని అనిపించేసి మనం దబ్బును తీసేస్తాము. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుంటూ ఉంటే లోపటి వరకు కుక్ అయ్యి మంచి కలర్ అండ్ మంచి టెక్స్చర్ని ఇస్తాయి కట్లెట్స్కి. ఇలా నేను అన్నీ ఒక రెండు వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకున్నాను అనమాట. మంచి కలర్ అండ్ మంచి క్రిస్పీగా కూడా వచ్చినాయి అన్నమాట. నేనైతే ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి కానీ మీకు కానీ బాగా నచ్చుతుంది. అండ్ ఈజీ రెసిపీ కూడా. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందా లేదా అనేసి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ సింపుల్ రెసిపీస్. And thank you for watching my video. Bye bye.